ఓకే గాయస్, ఇంతవరకు మనం ఏం చేసామంటే యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఆ, మనం ఓకే, యాక్చువల్గా ఇది ఒక ప్లేన్. ఓకేనా, మనకు సాలిడ్ వ్యూలో వెళ్తే తెలుస్తుంది. ఓకే, మనకి యాడ్ చేస్తాం కాబట్టి కలర్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఇలా చేంజ్ అయింది. ఓకేనా, మనం మెటీరియల్ వ్యూలోకి మళ్ళీ వెళ్దాం. దీనికి మనం మెటీరియల్స్ అంటే సారీ టెక్స్చర్స్ యాడ్ చేసాం, ఫొటోస్ యాడ్ చేసాం. ఓకేనా, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ సారీ ఓకే, ఇదొక మనం తయారు చేసిన ఒక ఫోటో. అంటే ఇదంతా చేసాం కదా, ఇప్పుడు దీన్ని చేసిన తర్వాత దీనికి అవుట్పుట్ ఫైల్ అంటే సపోజ్ మన మొబైల్లోకి వేసుకుని అందులో నేను ఇలా చేశాను వేరే వాళ్ళు చూపించాలి అంటే మామూలుగా దీన్ని సేవ్ చేయాలి. ఓకేనా, సో సేవ్ చేయాలంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలంటే ఫస్ట్ మనం రెండర్ చేయాలి. రెండర్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఇది చేసిన ఇదంతా కూడా ఒక ఇమేజ్ లాగా మీకు సేవ్ అవుతుంది. దాన్ని రెండరింగ్ అంటారు. ఓకేనా, సో అలా చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఈ కెమెరా ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ రెండర్ ట్యాబ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే ఇదంతా కూడా మీకు ఒక ఇమేజ్ లాగా మీకు క్రియేట్ అవుతుంది. దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం ప్రెస్ చేద్దాం, రెండర్ ప్రెస్ చేసాం. ఓకేనా, ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఓకే ఫోటో అనేది క్రియేట్ అయింది. కానీ మనం అక్కడ చూసిన వ్యూ అనేది వేరేలా ఉంది. అది కొంచెం ఈ ఫోటో యాక్చువల్గా కొంచెం చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసి ఇంత పెద్దగా ఉంది, డిఫరెన్స్ ఉంది అని అనుకోవచ్చు. ఏంటంటే యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఓకేనా, సో రీజన్ ఏంటంటే ఇక్కడ కెమెరా వ్యూ ఉంది కదా, సో ఈ కెమెరా వ్యూ అనేది ఇది కెమెరా అంటారు. ఓకేనా, సో సెలెక్ట్ చేసాము. ఓకేనా, ఇప్పుడు ఈ కెమెరా సో యాక్చువల్గా మనం సేవ్ చేసిన ఇమేజ్ అనేది ఈ కెమెరా నుంచి చూస్తాం కాబట్టి మనం సేవ్ చేసినప్పుడు అంటే రెండర్ చేసినప్పుడు ఈ కెమెరాలో ఎలా కనిపిస్తుందో అది మాత్రమే రెండర్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈ కెమెరా వ్యూలో చూడాలి అంటే కెమెరా నుంచి మనం చూద్దాం, కెమెరాలో మనకి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. అదే కదా అవుట్పుట్ ఫైల్. సో అవుట్పుట్ ఫైల్ ఎలా ఉన్నదో చూద్దాం. సో దానికోసం ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఈ కెమెరా ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు కెమెరా వ్యూలోకి వెళ్తుంది. సో అప్పుడు తెలుస్తుంది ఏంటంటే మనం చేసిన ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంది. సో మనం చేసిన ప్రాజెక్ట్ ఇలా ఉంది. సో దీన్ని సేవ్ చేయాలి కాబట్టి జస్ట్ ఇలా రెండర్ అవుతుంది. కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కెమెరా అనేది ఇలా మనకు కరెక్ట్గా ఉండదు. అప్పుడు ఏం చేసుకోవాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అడ్జస్ట్ చేసుకోవాలంటే మామూలుగా మనం ఇదివరకు ఈ వ్యూలో ఉన్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఈ కెమెరాని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ వ్యూలోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఇలా వెళ్తే వ్యూ అనేది చేంజ్ అవుతుంది. కెమెరా విండోలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ సీన్ అంతా మనకు నచ్చిన విధంగా రొటేట్ చేసుకుని అంటే అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒకసారి మామూలుగా ఇలా కర్సర్లో తిప్పినట్టు ఇలా రొటేట్ చేస్తే అవుతుంది. కానీ ఇప్పుడు రొటేట్ చేశారనుకోండి ఇలా కాదు. సో మనకు ఆ కెమెరా వ్యూలోనే రొటేట్ కావాలి అంటే ఈ కెమెరా ఇలానే ఉండాలి. అంటే ఈ కెమెరా అనేది ఇక్కడ లాక్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, సో కర్సర్ అనేది ఈ ప్లస్ సింబల్ని ఇక్కడ దగ్గర తీసుకురండి. ఓకేనా, తీసుకొచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ చేసి ప్రెస్ చేసి ఉంచండి. ఇలా ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఒకసారి నేను కీబోర్డ్ డిస్ప్లే ఆన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీకు ఇది నేను క్లోజ్ చేస్తున్నాను, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ కెమెరా వ్యూలో ఉన్నాం మనం. ఓకేనా, సో ఈ కెమెరా వ్యూలో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కెమెరా వ్యూ అనేది లాక్ చేసిన తర్వాత లోపల మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి. అప్పుడు మనకు ఈజీగా తెలుస్తుంది కెమెరా ఇలా ఉంది, మనకు వ్యూ అనేది అంటే మనకు అవుట్పుట్ ఇలా వస్తుందని తెలుస్తుంది. సో దానికోసం ఏం చేస్తారంటే ఈ కెమెరాని లాక్ చేయాలి కాబట్టి ఇక్కడ లాక్ కెమెరా టు వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, దాన్ని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ కెమెరా అనేది ఇక్కడ లాక్ అవుతుంది. ఓకేనా, అలా కాకుండా మీకు అంటే టాప్ వ్యూ, సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, ఈ వ్యూస్ అన్నీ మీకు కావాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. యాక్చువల్గా ఒక్క నిమిషం. సో టాగిల్ క్వాడ్ వ్యూ అంటే ఫోర్ వ్యూస్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇలా చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ దాన్ని వద్దనుకుంటే మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఇలా వెళ్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్ అంటే మనం చేసిన యానిమేషన్ అయినా మూవీ ఏదైనా కానీ ఇందులో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు మిడిల్ మౌస్ ప్రెస్ చేసి ఇలా రొటేట్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు, ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ కెమెరా వ్యూలోనే ఉండేసి అంటే కెమెరా విండో నుంచి మనం చేసిన యానిమేషన్ అయినా మూవీ అయినా ఎలా అంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. మనం నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు
సో ఇప్పుడు మన కెమెరా వ్యూ అనేది ఇలా ఉంది. ఇప్పుడు మనం రెండర్ చేసామనుకోండి. ఓకే, దానికోసం ఒక కొత్త న్యూ విండో ఓపెన్ చేసాం. ఓకేనా, ఇక్కడ నేను యూవీ ఇమేజ్ ఎడిటర్ ఓపెన్ చేస్తాను. మళ్ళీ ఇదేంటి, ఇది ఎందుకు ఓపెన్ చేశానంటే యూవీ ఇమేజ్ ఎడిటర్ ఎందుకంటే మనం అవుట్పుట్ ఫైల్ అనేది మనకు చూపిస్తుంది. అవుట్పుట్ ఫైల్ అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే ఈ యూవీ ఇమేజ్ ఎడిటర్లో మనకు చూపిస్తుంది. ఓకేనా, సో యూవీ ఇమేజ్ ఎడిటర్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇదే ఫైల్ ఇక్కడ ఉంది. ఆల్రెడీ నేను రెండర్ చేయలేదు, కానీ ఇక్కడ ఎందుకు ఉందంటే నేను ఆల్రెడీ ఇదివరకు చేశాను, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నేను చేసిన అవుట్పుట్ ఫైల్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదివరకు ఫోటో తీశాను, మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. రెండరింగ్ అనేది తీసేస్తున్నాను, క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ రెండరింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఒక పని చేద్దాం. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేశాను, ఈ మెటీరియల్ ట్యాబ్లో ఉన్నాను. యాక్చువల్గా ఇది పింక్ కలర్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, సో కలర్ చేంజ్ చేద్దాం. కలర్ చేంజ్ చేద్దామంటే సో ఇక్కడ సెలెక్ట్ చేసేసి బ్లూ కలర్ ఇచ్చాను. వద్దు, మొత్తం ఓకే, మొత్తం వైట్ కలర్లో తీస్తున్నాను. ఓకేనా, మొత్తం వైట్ కలర్ ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు రెండర్ చేసి చూద్దాం. ఇప్పుడు రెండర్ చేసి చూస్తే ఏమవుతుందంటే